హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ? అయితే అయిపోయాయండి. ఈరోజు నేను మధ్యాహ్నము నూగుల పచ్చడి చేస్తున్నా అండి. నూగుల పచ్చడికి ఏమేమి కావాలంటే నూగులు, ఎండుమిర్చి, చింతపండు, టమాటా, ఉల్లిపాయ, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ధనియాలు అన్నీ కలిపేసి ఒక రెడీ చేసి పెట్టేసుకున్నాను అండి. నల్ల నువ్వులండి, ఈ ఊళ్ళో పండినట్టు నేను ఊరు నుంచి తెచ్చుకున్నాను అనమాట. మాకు ఊర్లో పండుతాయండి. తెల్ల నువ్వులతోనే బాగుంటుంది, కానీ నల్ల నువ్వులతో టేస్ట్ బాగుంటుంది. మన పొలంలో పండినట్టు కదా, బాగుంటుందని చెప్పేసి ఏదో ఒక దాన్ని పనికొస్తాయని తెచ్చి పెట్టుకున్నా. కానీ ఇంతకుముందు అసలు దేనికి వాడేది కానీ నువ్వులు, అమ్మ నువ్వులా ఎందుకు ఏం అక్కర్లేదని చెప్పేసి మా పొలంలో పండినట్టు మావి తెచ్చుకుని ₹1 డబ్బులు పెట్టి తెచ్చుకునేదాన్ని. మరి చిత్రంగా ఉంది కదా, అట్లా అందరూ అసలు చిరాకు అనిపించేది. ఏంటి నువ్వులు ఎందుకు శని అంటారు కదా అనేవాళ్ళు. ఇప్పుడు తెలుస్తుందండి నిజంగా. కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళ ద్వారా చాలా నేర్చుకుంటున్నారు కదా. అంటే అన్నీ కాదులే కానీ మంచిగా కొంతమంది ఇలాంటి నాకైతే నిజంగా నేనైతే యూట్యూబ్ ఛానల్ వాళ్ళని నేర్చుకున్నబ్బా. నల్ల నువ్వులు తినొచ్చు, తెచ్చుకోవచ్చు, శని ఏమి ఉండదని నిజంగా చెప్తున్నా. ఫస్ట్లో అస్సలు తెచ్చుకునేదాన్ని కాదు. అందుకనే మా చేలో పండినా కానీ తెచ్చుకుంటేదాన్ని. అందరూ తెచ్చుకుంటుండేవాళ్ళు. మా అత్తయ్య కూడా తిట్టేది, ఎందుకు ఏమవుతుందని. ఏమో ఎందుకులే అని చెప్పేసి తెచ్చుకునేదాన్ని కాదు. ఇప్పుడు నిజంగా ఇది చూసినాక అవును ఏమవుతుంది అని చెప్పేసి తెచ్చుకొని అన్నిటిల్లో కూరలలో అయినా దేంట్లో అయినా వేస్తా అండి. మళ్ళీ నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కూడా వేరే వాళ్ళు కూడా చెప్పారు, ఇట్లా బెల్లము, నల్ల నువ్వులు ఉండలు అట్లా తినండి, మంచిగా ఉంటుంది, నడుములకు మంచిది కదా అని చెప్పిండు అనమాట. అలా కూడా కొన్ని కొన్ని ట్రై చేస్తాను. అలా కొంచెం 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 నువ్వులు తినడం మొదలు పెట్టేస్తాం అనమాట. అట్లా ఇప్పుడు వారానికి ఒకసారి నువ్వులు ఉండలు చేసుకుంటాము. కొంచెం కొంచెం చేసి పెట్టేస్తాను. నెలకు ఒకసారిగా, ఎక్కువ చేస్తే నెలకు ఒక రోజులు. ఎందుకంటే రకరకాలుగా మన బియ్యము, ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, లేదంటే పల్లీలు, జీడిపప్పు వేసుకొని ఇట్లా అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాండి నువ్వులతో అయితే. ఎంత వద్దు నువ్వులు ఎంత దూరంగా పెట్టేస్తానో, అమ్మో శని అది ఇది అని ఇప్పుడు అంత ఇష్టంగా తింటున్నాం అనమాట. ఇన్ని సంవత్సరాలు వద్దు వద్దు అనుకొని తినకుండా ఉండదని ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత నాకు నువ్వుల మీద ఇంట్రెస్ట్, అంటే మంచిది, తినొచ్చు, హెల్త్‌కి మంచిది, అన్నిటికి మంచిదని వచ్చిందండి. ఇన్ని రోజులు 25 సంవత్సరాల దాకా అమ్మో నువ్వులు ఎవరైనా తింటామని తెచ్చుకుంటామని శని తెలుసా, నువ్వులు తెచ్చుకోవద్దు తెలుసా, నల్ల నువ్వులు అని చెప్పేదాన్ని, పిచ్చి అంకమ్మలాగా చెప్పేదాన్ననమాట. ఇప్పుడు తెలిసొచ్చింది నాకు. నేనైతే ఏ రోజు ఆలోచించను ఇప్పుడు. శనివారం అయినా సరే ఏ రోజైనా తెచ్చుకుంటాను నల్ల నువ్వులు. అంటే మా ఊర్లో నుంచి మా ఇంటిని తెచ్చుకుంటాం కదా, తెచ్చుకుంటాం. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఇంట్లో ఉందా? ప్లీజ్ అబ్బా, ఎవరికైనా నచ్చకపోతే ఇట్లా ఏంటి నువ్వులు, నల్ల నువ్వులు తినొచ్చు అని అనుకునే వాళ్ళు తెచ్చి వాడుకొని తినండి. మంచిది, హెల్త్‌కి మంచిది కాబట్టి. లేదు మంచిది దాని గురించి ఇంకా వేరేదేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మంచిగా ఇంట్రెస్ట్‌గా ఇప్పుడు ఈరోజైతే జొన్న రొట్టె, నల్ల నువ్వుల పచ్చడి, వేడి వేడి అన్నం సూపర్ కాంబినేషన్ కదా, చాలా బాగుంటుంది. మంచి పచ్చడి రెడీ అయింది, పోపేసేసుకున్నాం, రొట్టె చేసేసుకొని వేడి వేడి అన్నం అయింది. దాంట్లో నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో, మంచి స్మెల్ వస్తుంది. ఎల్లిపాయ జీలకర్ర ఎక్కువ వేసాం కదా, సూపర్ టేస్ట్ ఉంది. ప్లీజ్ అబ్బా లైక్ చేయండి. అసలు ఫుల్ లెంత్ వీడియోకి అయితే అస్సలు చూడట్లేదు ఎవరే కానీ, ఇంట్రెస్ట్ లేదా ఏంటి? ప్లీజ్ ఇంతవరకు నన్ను సపోర్ట్ చేశారు, ఇంకాస్త సపోర్ట్ చేయండి. మీరు ఒక్క లైక్ చేస్తే నాకు అది 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మంది చూస్తారు, 10 మంది దగ్గరికి వెళ్తుంది నా వీడియోస్. ఎందుకంటే మీరు చూసేసి పక్కకి వెళ్ళిపోయారు అనుకోండి, ఒక్క లైకే కదా ఏం పోతుంది, ప్లీజ్ లైక్ చేయరా? చూసి ఎంకరేజ్ చేయండి. ఇన్ని రోజులు చేశారు కదా, మీరు ఇంతవరకు చేశారు కాబట్టి నేను ఇంతవరకు వచ్చాను. ఇంకాస్త ముందుకు వెళ్ళాలంటే మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలబ్బా. ప్లీజ్ అండి, ఒక్కసారి చాలా బాగుంది పచ్చడి టేస్ట్ చూసి చూసి లైక్ చేయండి ప్లీజ్.